నమస్తే. ప్రజెంట్ మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో ఉన్న తెలంగాణ విగ్రహం దగ్గర ఉన్నాం. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి తేడాలు గమనించవలసింది, అంటే ప్రజలకు తెలవాల్సిన విషయం ఉంది కాబట్టి మనం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వచ్చినాం. మనతో పాటు బీఆర్ఎస్ ఉద్యమకారులు, అంటే బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఉన్నాం. అంటే మీరు ఉద్యమం సమయంలో ఉద్యమం చేసినప్పుడు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఏంటి తేడాలు అసలు? తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉండాలి. ఉద్యమంలో ప్రజలు కోరుకున్న, ప్రజలు రూపొందించినటువంటి తల్లి ఈ తెలంగాణ తల్లి. అసలు సాధారణంగా తల్లి అంటేనే మాతృమూర్తి, ఒక ఉన్నతమైనటువంటి భావం. తల్లి అంటే దైవ స్వరూపం. ఒక మంచి స్థానంలో తల్లిని చూడాలనుకుంటాం, ఒక ఉన్నతమైన స్థానంలో తల్లిని చూడాలనుకుంటాం. కవులు వాడుకున్నారు ఈ తల్లిని గురించి, తెలంగాణ తల్లిని గురించి కవులు వాడుకున్నారు. ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఆ నీలవేణి కృష్ణ నీ కాలి అందరవలి. ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఆ నీలవేణి కృష్ణ నీ కాలి అందరవలి. పెనుగంగ ప్రాణహీత కిన్నేర సాని మోత, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మాగాణమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మాగాణమ, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ అని ప్రజాకవి గోరటెంకన్న మాతృగీతం రాస్తాడు అమ్మకు. అనేక మంది కవులు ఆ తల్లి గురించి పాడుకుంటారు. ఇట్లా కదా తల్లి ఉండాలనుకుంటాము. ఆ పేద తల్లి ఏంటి? తల్లికి కిరీటం ఉండాలి కదా, తల్లికి నగలు ఉండాలి కదా. ఈ బతుకమ్మ తెలంగాణ మహిళ, జనాభాలో సగమైనటువంటి తెలంగాణ మహిళ, మరి మహిళకు ప్రతీక ఆ బతుకమ్మ, ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ మహిళ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మని ఎట్లా తీసేస్తారు? ఏమున్నది ఇప్పుడు తెలంగాణ తల్లి అని చెప్పే ఆ విగ్రహంలో? తెలంగాణకు సంబంధించినటువంటి ఒక్క చిహ్నం గాని, ఒక్కటి గాని చెప్పగలరా? ఈ కంకులేవో పెట్టిర్రు ఆయన, కొన్ని వరి కంకులు. అవి ఏ రాష్ట్రంలో వరి కంకులు బండవా? తెలంగాణకే ప్రత్యేకమైంది. అక్కడ ఏమున్నది? అమ్మకు అదిగో కంటే తీగ అంటారు మెడలో, తెలంగాణ మహిళ కంటే తీగ అంటారు అది. అలాగే పక్క పోగులు అని ఆ చెవుకు ఆ పైన చూడండి, ఆ కమ్మలకు పైన పక్క పోగులు ఉంటాయి. అట్లా కాలికి అందెలు, ఆ కాలి అందెరవలి, పెన్గంగ ప్రాణహితలే నీ కాలి అందెల రవలి తల్లి అని చెప్పేసి ఆ గోరటెంకని అన్నాడు. అలాగే ఒడ్డానము, హారము, చంద్రహారం. ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఇది కదా చంద్రహారం. ఇవేవీ లేకుండా బోసి మెడతోని బొల్లు నేర్చినది అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా అన్నట్టు నువ్వు పెడితే ఎట్లా? ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం లేనప్పుడు ప్రజాకవి గద్దరు అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా అని పాడుతూ ఆ బోసి మేడతోని బొల్లు నేర్చింది అని చెప్పేసి తెలంగాణ తల్లి గురించి చెప్తాడు. ఆ బొల్లు నేర్చే తల్లిని ఎట్లా పెడతావయ్యా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు? మీకు ఇదేమైనా న్యాయమా? తెలంగాణ తల్లి ఆదే తల్లి విగ్రహం అని చెప్పేసి అంటున్నారు కదా, ఎట్లా అవుతుంది? ఆ తెలంగాణ తల్లి ఎట్లయితుంది? తెలంగాణ తల్లి ఏ ఆనవాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటివి ఉన్నాయి? ఏమున్నాయి? తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి ఏవైనా ఆమె మీరు పెట్టినటువంటి మూర్తిలో ఉన్నాయా? అంత సాదా సీదాగా, అంత సాధారణ మహిళలాగా చెయ్యి గుర్తు చూపించి, ఒక కాంగ్రెస్ దేవత కూడా కాదు, కాంగ్రెస్ కార్యకర్త లాగా మీ కాంగ్రెస్ మంత్రులు గాని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మీ కాంగ్రెస్ కార్పొరేషన్లు చేసే ఏ మహిళలు కూడా అట్లా ఉండరు. మీ కాంగ్రెస్ సర్పంచ్ కూడా అట్లా ఉండరు. ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త లాగా, చేయి గుర్తు చూపించే కార్యకర్త లాగా ఆమెను పెడితే ఎట్లా? తల్లి అంటే ఎట్లా ఉండాలి? ఒక దేవతా స్వరూపంగా చేతులెత్తి దండం పెట్టాలనే భావన కలిగేలాగా ఉండాలి కదా, గొప్పగా చూపించుకోవాలి. మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, మీరు ఉద్యమకారులు. ఉద్యమం సమయంలో ఈ తెలంగాణ తల్లి ఉండేనా? ఎస్, ఈ తెలంగాణ తల్లే ఉండే. డిసెంబర్ 9 ఇవాళ 2009కి సంబంధించి మనం చేసుకుంటున్నాం కదా. నేను 2010 జూన్ 13 నాడు మా ఊర్లో నేను స్వయంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఇదే మూర్తిని, ఇదే ఆకారాన్ని
నేను ప్రతిష్ఠించుకున్నా. కేసీఆర్ గారే స్వయంగా వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిండ్రు. ఒక్క మా ఊర్లోనే కాదు, యావత్తు తెలంగాణ పల్లె పల్లెన, పట్నం పట్నంన, వీధి వీధుల్లో ఆ తెలంగాణ తల్లులు కొలువై ఉన్నారు. ఉద్యమ నేతలను పిలుచుకొని ఆవిష్కరించుకున్నారు. అట్లాంటి తెలంగాణ తల్లులు అంతటా ఉన్నారు. ఇవాళ కొత్తగా వచ్చి నేను కలెక్టర్ ఆఫీస్ లో పెడతా, నేను ఇక్కడ పెడతా, ఇదే తల్లి ఎక్కడి మార్పు అంటే ఇదేనా? మార్పు అంటే తల్లిని మార్చడమా? ఎవరైనా తల్లిని మార్చిన వాళ్ళని చూసినామా? సరే కర్మగాలి నా మంచి వచ్చేట జరిగితే భార్యగిరి పోతే ఎవరైనా భార్య తల్లిని మార్చిన కొడుకులే నన్ను ఉంటారా? మనం తెలంగాణ తల్లి బిడ్డలం. తల్లి రూపం ఇది ఒక నిర్ధారించుకున్నాం, ఇట్లా ప్రతిష్ఠించుకున్నాం. ప్రతి గుండెలో, పల్లె పల్లెన, వాడవాడన, ఊరూరున కాదు, ప్రతి గుండెలో ఇట్లా ఈ రూపాన్ని ముద్రించుకున్నాం కదా. తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటదని ఎట్లా మారుస్తావయ్యా? ఇదే ఆ మార్పు అంటే. ప్రజల బతుకుల్ని మార్చు, ప్రజల బతుకుల్ని మార్చే మంచి ఏం చేయగలుగుతావో చెయ్యు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయండి. అట్లా ప్రజల బతుకుల్ని మార్చండి. మహాలక్ష్మి పథకంతో 60,000 బాకీ పడ్డావు మహిళలకు. నిజంగా నువ్వు ఆ పథకాన్ని అమలు చేస్తే బతుకులు మారుతాయి, ప్రజలు మహిళల బతుకులు మారుతాయి. వాళ్ళు అట్లా చేయండి. మార్పు అంటే అట్లుండాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే పేదరికం పోయి ఇది వస్తుంది మార్పు. అది మార్పు అంటే ఏంటో తెలియకుండా మీరు అన్ని చెడగొట్టడం మార్పు ఎట్లా అవుతుందండి? అన్ని చెడగొట్టు పనులే కదా. టీఎస్ పోయి టీజీ చేస్తాం, చార్మినార్ తీసేస్తాం లోగోలోంచి, కాకతీయుల కళా తోరణం తీసేస్తాం, తెలంగాణ తల్లిని మార్చేస్తాం, బతుకమ్మ చేతులకెళ్ళి తీసేస్తాం, చేతి గుర్తు పెట్టేస్తాం. ఇవెట్లా మార్పు ఎట్లయితుంది? ఇది మార్పు కాదు, ఇది చెడగొట్టు. ఊర్లలో అంటారు అట్టి చెడగొట్టడం తిడతారు. అట్లా ప్రజలతోని మాకంటే సంస్కారం అడ్డొస్తుంది. మేము నిన్ను దూషించాం, మేము ఇష్యూ బేస్డ్ గా మేము మాట్లాడతాం. కానీ సామాన్య ప్రజలు నిన్ను తిట్టుకునే పరిస్థితి తీసుకొస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు. ఇది పద్ధతి కాదు. మీ ఈ తెలంగాణ తల్లి విగ్రహాలు ఇక్కడ మేము మా ఊర్లో నేను పెట్టుకున్నా. కేసీఆర్ గారిని పిలిచి ఏం చేస్తావా విగ్రహాన్ని? నువ్వు ఇప్పుడు కొత్త విగ్రహం తెచ్చి మా ఊర్లో పెడతావా? ఎవరు పెడతారు? ఎట్లా ఉన్న విగ్రహాన్ని ఏం చేస్తావు? ప్రజల గుండెల్లో ముద్రింపబడ్డది ఏం చేస్తావు? పద్ధతి కాదండి మీది. తెలంగాణ తల్లి అంటే ఈ తల్లి, తెలంగాణ ప్రజలు గొలిచే తల్లి ఈ తల్లి. ఇది కేసీఆర్ గారు ఒక్కరు రూపొందించిన విగ్రహం కాదు. ఉద్యమ రూపశిల్పులు కొంతమంది కూర్చొని సమాలోచనలు చేసి ఎట్లా ఉంటది అని తీర్చిదిద్దినటువంటి మూర్తి ఈ తల్లి.